ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే 7వ తారీఖున అలసిన వానికి ఉరడించు మాటలు అన్న పుస్తకంలో నుండి, అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. బేతేలు అనగా దేవుని గృహము, కానీ యాకోబుకు అది ఒక స్థలమే కానీ మరి అంతకంటే ఎక్కువేమి కాదు. సందేహం లేదు, ఆ స్థలం ఎడల యాకోబుకు ఎంతో గౌరవం కలదు. ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్నయ్యన ఏశావు నుండి పారిపోవచ్చున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను. బేతేల్లోనే తాను పరలోకం తెరువబడుట, దేవుడు తనతో మాట్లాడుట చూచెను. కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరైన అర్థమును తాను గ్రహించలేకపోయాను. బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడినను భావన మాత్రమే కలదు. చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగి ఉందురు. చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందురు కానీ దేవుని కాదు. దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు. యేసు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును, క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును, కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశం కలదు. యాకోబు వలె వారు తిరిగి బేతేలుకు రావలెను. అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను, ప్రణాళికలను బయలుపరచును. యాకోబు బేతేలుకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకొని తన ఇంటి వారిని సరిచేసెను. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. తన తీర్మానములో పట్టుదల గలవాడై అపవిత్రపరచు వాటన్నిటినీ తీసివేయుడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతేలుకు వెళ్ళుటకు సిద్ధపడునని వారికి చెప్పెను. తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకొనుడని కూడా ఆజ్ఞాపించెను. బైబిల్లో వస్త్రములు మన అలవాట్లను సూచించినవిగా ఉన్నవి. చాలా వరకు ఒకడు తాను ధరించే వస్త్రములను బట్టి, వాటి రంగులను బట్టి ఎన్నిసార్లు వస్త్రములు మార్చుచున్నాడు అను దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును. చాలా విచారణకరమైన విషయమేమనగా మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా, లోక సంబంధమైన జీవన విధానము ద్వారా ఆకర్షించబడి మోసపోవచ్చున్నారు. క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనసులో, వారి జీవితములలో చీకటిని తీసుకుని వచ్చుచున్నవి. యాకోబు ఏ విధముగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచెనో ఆ విధముగానే మనం కూడా లోక సంబంధమైన అలవాట్లను, స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకొనవలెను. యాకోబు షెకెములోని మసకి వృక్షం క్రింద అన్య దేవతలన్నిటినీ, అపవిత్రపరచు వస్తువులన్నిటినీ పాతిపెట్టెను. ఆ విధముగానే మన పాత అలవాట్లు, పాత పద్ధతులన్నిటినీ కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలలో మనం పాలివారమౌట చేత పాతిపెట్టవలెను. యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులన్నిటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టిన తర్వాతనే బేతేలుకు వెళ్ళగలిగాను. అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చెనో, ఎందుకు అతనిని బేతేలుకు వెళ్ళమన్నో పూర్తిగా అర్థం చేసుకుంటకు ప్రారంభించెను. అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టంగా మాట్లాడెను. ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలముగా తిరిగి చూపుచున్నాడు. యాకోబు ఇప్పుడు దేవుని అర్థమును గ్రహించగలిగాను. అదేవిధంగా పూర్తి అర్థమును గ్రహించకుండానే మనం కూడా కొన్ని మాటలను ఉపయోగించుదాము. చాలామందికి సంఘము, దేవుని ఇల్లు అన్న మాటలు పరిచయమే, కానీ వారు తాము పలికే మాటలు సత్యం అనుసరించి జీవించరు. కనుక దయచేసి నీవు పలికే మాటలు యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారం జీవించుచున్నావో లేదో పరీక్షించుకొనుము. కానీ వ్యర్థముగా ఆ మాటలు, పదములు పలకవద్దు. నీవు నిజముగా దేవుని ఇంటిలో అనగా బేతేలులో ఒక భాగంగానైతివని చెప్పగలవా? లేక నీ జీవితంలో ఏదైనా అన్య దేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరుచున్నదా? ఒకసారి పరీక్షించుకొనుము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.